నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు ఒక ఉద్యమం చేస్తే తప్ప సాధించలేం అంటున్న మేధావులు. మరి ఈ ఉద్యమానికి నాయకుడు ఎవరు? ఈ ప్రశ్న ఎవరికి వేసినా అందరి నోట ఒకటే మాట, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు సార్. సార్తోనే ఉన్నాం. మరి ఇదే అంశంపై కూలంకషంగా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? సార్, దేశంలో అందరితో పాటు సమానం. ఎందుకు తెలంగాణ స్పెషల్? ఎందుకు అసలు బీసీ రిజర్వేషన్లు పెంచాలి? దేశంలో మనం పార్ట్ అనేది వాస్తవం. కానీ దేశంలో తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనంత బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా తెలంగాణ రాష్ట్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా మనం సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగినటువంటి దాంతో చూస్తే 90% ఉంది. సో మొన్న జరిగిన కులగణన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన ప్రకారం కూడా 86% ఉంది. సో అట్లాంటప్పుడు అత్యంత వెనుకబడ్డ వర్గాల వారు, మార్జినలైజ్డ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ తెలంగాణలో అత్యధికంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ జనాభా దామాషాకు ప్రకారం లేదా కొద్దిగా అటు ఇటు అయినా సరే రిజర్వేషన్ రావాలి, ఆ రిజర్వేషన్లు పొందాలనేటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఒకటి. కేవలం విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లే కాదు. ఈరోజు మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఆర్థిక రంగంలో ఏ రంగంలో చూసినా బీసీలు లేరు, ఎస్సీలు, ఎస్టీలు లేరు. కేవలం ఆధిపత్య కులాలు అయినటువంటి మూడు కులాలు, రెడ్డి కావచ్చు, వెలుమ కావచ్చు, కమ్మ కావచ్చు, వీళ్ళు మాత్రమే అన్ని రంగాలను ఆక్యుపై చేసేసుకున్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలోనే ఉంది. రియల్ ఎస్టేట్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా మీరు ఏ వ్యాపారం చూసినా అంతే. సిమెంట్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఇండస్ట్రీలు కావచ్చు, అన్నీ కూడా ఆధిపత్య కులాల చేతిలో ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో బీసీలు అనే వాళ్ళు గత 78 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమ కాలంలో వాళ్ళ కుల వృత్తుల్ని కోల్పోయినారు. ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ లేదు. వాళ్ళ కూలీ పనులు చేసుకుని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని గిగ్ వర్కర్స్గా పనిచేయాల్సి వస్తుంది. చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళ విద్యా ఉద్యోగాల్లో పేరుకు 25% బీసీలకు రిజర్వేషన్ ఉంది, 4% ముస్లింలతో కలుపుకుంటే 29% ఉంది. కానీ ఆ ఉద్యోగాలు కూడా సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు కూడా ఫిలప్ కావడం లేదు. ఈ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. లాస్ట్కు చివరగా వాళ్ళందరూ కూడా ఎక్కడో సర్వీస్ సెక్టర్లో ఏ మనం చూసినటువంటి ఏ జొమాటోను, స్విగ్గీలను పనిచేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ దాపురించినాయి. అందుకనే తెలంగాణలో ఈరోజు బీసీలు తామెంతో తమకంతా వాటా కావాలని చెప్పి ఉద్యమించాల్సిన పరిస్థితులు ఏర్పడింది. జనాభా పెరిగింది. సో నిష్పత్తి ప్రకారమైన, దామాష నిష్పత్తి ప్రకారమైన మనకు ఎంత ఉన్నామో అంత కావాలి అనేది న్యాయమైన డిమాండ్ అని చెప్తున్నారు. ఏ రకంగా చూసినా జనాభా ఎంత పెరిగినా కూడా జమానా మొత్తం మారిపోతుంది. ప్రస్తుత రోజులైతే కుల వివక్ష లేని సమాజం వైపు అడుగులు పడుతున్న టైం సార్. ఇట్లాంటి టైంలో ఇదొక న్యాయమైన డిమాండే అనుకోవచ్చా? 100% న్యాయమైన డిమాండ్. కుల వివక్ష లేదు అనేటువంటి మాట పూర్తిగా అసంబద్ధం, వాస్తవం కాదు. జాతీయవాదం అయితే బాగా పెరుగుతుంది కదా సార్. జాతీయవాదంలో కూడా కులవాదం ఉంది. మీకు చెప్తాను, ఇప్పుడు వినండి. వాళ్ళ జాతీయవాదం గురించి మాట్లాడే పెద్దలు, ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 45 సెంట్రల్ యూనివర్సిటీస్. ఓకే. ఈ 45 సెంట్రల్ యూనివర్సిటీస్లలో ఏ కులం సంబంధించిన వాళ్ళు ఎంతమంది వీసీలు ఉన్నారు అని మనం లెక్క తీస్తే 45 యూనివర్సిటీలలో కేవలం 5 మట్టుకే ఓబీసీలు, ఒక 2 ఎస్సీలు, ఒక 2 ఎస్టీ. అంటే 8 మంది పోతే 37 మంది కూడా ఆధిపత్య కులాలు. అందులో ఒకటే కులంకు దాదాపు 30 ఇచ్చారు. అంటే ఎట్లా పనిచేస్తుంది వ్యవస్థ? ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మీరు బ్యాంకింగ్ తీసుకుందాం. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో కొన్ని బ్యాంకులలో బీసీలు అసలు లేరు, ఒక్కరు కూడా లేరు. సో ఇది నడుస్తున్న కుల వ్యవస్థ. ఇవాళ కుల వివక్షత ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఒక 60 కార్పొరేషన్లకు వీళ్ళు చైర్మన్లను పెట్టారు. అందులో 30 ఒకటే కులానికి చెందిన వాళ్ళు, ఒకటే కులం. అంటే మరి ఇప్పుడు ఏం మాట్లాడతాం మనం? కుల వివక్షత ఉన్నట్ట లేనట్ట? ఇది ఇక్కడ
కనిపించకుండా జరుగుతున్నటువంటి కుల వివక్ష గతంలోలాగా జాతీయవాదంలో కూడా 100% వివక్ష కనిపిస్తోంది. 100% కుల వివక్షత ఉంది. ఉమ్, కాబట్టి ఇవాళ కుల వివక్షత రూపుమాపాలంటే బీసీలు కూడా వాళ్ళతో సమానంగా ఎదగాలి, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. అప్పుడే ఈ కుల వివక్షత పోతుంది తప్ప మన మాటలతో కాదు. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ గత 78 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తారు. ఉమ్, ఇంకా వేరే వర్గాలను రానియకుండా మోకాలు అడ్డుపెట్టేసి. కాబట్టి ఇవాళ బీసీలు ఎస్సీ ఎస్టీలు అనగదొక్కబడ్డారు కాబట్టి ఇవాళ ఒక ఉద్యమం కావాలి. ఖచ్చితంగా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళు వాటా పొందాలనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. జాతీయవాదంలో ఉన్న కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో మీరు ఇప్పుడు చెప్పిన numbers లో అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది నాకు. ఫ్యూచర్లో భవిష్యత్తులో రిజర్వేషన్లు ఉండవు, రిజర్వేషన్లు అనేవి శాశ్వతం కాదు అని అంబేద్కర్ ఆనాడే చెప్పిన మాట. మరి ఆ మాటని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఈ రిజర్వేషన్లను ఉన్న రిజర్వేషన్లు ఏదైతే ముస్లింలను కలపకుండా 25% ఉందో అది మనకు సరిపోకుండా ఉండబట్టి ఎన్నేళ్ళు అవుతుంది? అసలు భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్లు ఎప్పటి నుంచి అమలవుతున్నాయి? నేను 70s. అంబేద్కర్ మా స్టేట్మెంట్ మళ్ళీ వస్తా. ఓకే. మొదలు బీసీల రిజర్వేషన్లు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 93 నుంచి అమలవుతుంది. ఓకే. అంటే మొదటి 46 సంవత్సరాలు, 47 నుంచి 93 అంటే 46 సంవత్సరాలు ఓకే. బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేవు. లేవు. ఆ టైంలోని కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి, ఉమ్, కానీ బీసీలకు అందులో స్థానం లేదు. ఉమ్, మీకు 93లో ఈ రిజర్వేషన్ మండల్ కమిషన్ అమలు చేసే నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీల శాతం ఎంతంటే 4%. అంటే దేశంలో 52% జనాభాని మండల్ కమిషన్ ఎస్టిమేట్ చేస్తే విద్యలో ఉద్యోగాలలో వాళ్ళ వాటా 4% ఆనాటి. తర్వాత విద్యా సంస్థలు, కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఎయిమ్స్ కానీ ఇట్లాంటి సంస్థలు రిజర్వేషన్లు 2008 నుంచి అమలైంది. సో 2008 అంటే 47 టు 2008 ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 60 సంవత్సరాల పీరియడ్ అది. సో అంతవరకు విద్యలో రిజర్వేషన్లు లేవు. ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పోయినాయి, ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు పోయినాయి. అందుకని బీసీలు వాళ్ళు అన్ని రంగాల్లో అనుదొక్కబడ్డారు. ఒకటి. రెండవది, రిజర్వేషన్ల పైన అంబేద్కర్ గారు అన్నటువంటి మాటలో వాస్తవానికి ఈ దేశంలో రిజర్వేషన్లకు కాలపరిమితి ఏం లేదు. ఓకే. రాజ్యాంగంలో ఉన్న కాలపరిమితి ఏంటంటే చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకు ఆర్టికల్ 330 ద్వారా లోక్సభ తర్వాత శాసనసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళ జనాభా దామాషా. దానికి కాలపరిమితి 10 సంవత్సరాలు. ఓకే. కాకపోతే ఎవ్రీ 10 years మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తున్నాం. సో అది విద్యా ఉద్యోగాలకు సంబంధించి కాల పరిమితి లేదు. ఎంత కాలమైతే ఈ కుల వివక్షత కొనసాగుతుందో, ఎంత కాలమైతే వీళ్ళ జనాభా దామాషా ప్రకారం వీళ్ళకు ఉద్యోగాలు దొరకవో అంతవరకు రిజర్వేషన్లు కొనసాగు. సో ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేసి గవర్నమెంట్లో ఉద్యోగాలు నింపడం తగ్గింది. సో అందుకనే ఈరోజు ఏమంటున్నారంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్లు అమలు పరచాలంట. కాబట్టి ఈ దేశంలో మీరు రిజర్వేషన్లు కాలపరిమితి ఉంటుంది, కొద్ది కాలంలో పోతుంది అనేది ఉండదు. ఒకవేళ ప్రభుత్వంలో వాటా తగ్గితే 100% ప్రైవేట్ రంగంలో కూడా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్యమాలు ఈ దేశంలో వస్తాయి, విజయవంతం కూడా. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రస్తుత మన ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే సార్, కామారెడ్డి డిక్లరేషన్ 42% ఏదైతే ప్రకటించిండ్రో ఒక హామీ ఇచ్చిన పేరు కోసమే ప్రకటించినట్లు ఉందా పరిస్థితి చూస్తే, లేకపోతే నిజంగా ఆ ప్రకటనలో చిత్తశుద్ధి ఉందా? కాంగ్రెస్ ప్రకటనలో పెద్ద చిత్తశుద్ధి ఏం లేదు. ఏదో అధికారం చేపట్టాలి అనేటువంటి ఒక కాంక్షతో వాళ్ళు, కోరికతో వాళ్ళు అడ్డమైన హామీలు ఇచ్చినారు. ఒక హామీ కూడా అమలు పరచగా చతికిలబడ్డారు. ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్ చూద్దాం. 42% రిజర్వేషన్ కొరకు వాళ్ళు ఏం చేశారంటే మొట్టమొదట 2024లో ఫిబ్రవరిలో అసెంబ్లీలో ఆమోదం చేసినారు. ఆ తర్వాత మర్చిపోయి ఏం చేసేసారు, మళ్ళీ అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు ఏం చేయలే. మేమేం చేసినాం, వాళ్ళు ఏం చేసింది ఈ మధ్యకాలంలో బీసీ ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి 23%తో రిజర్వేషన్కు 23% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్దామని ప్రయత్నాలు చేసినారు. అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆ దిశలో పని కూడా జరిగింది. అప్పుడు నేను ఇంకా ఇతర కొన్ని సంఘాలతో కలిసి జూలై 30
24 రోజు మా తాజకృష్ణ హోటల్లో ఒక పెద్ద సమావేశం నిర్వహించి అన్ని బీసీ సంఘాలకు మరొకసారి మనం మోసపోతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకోబోతుంది, మనం ఇప్పుడు ఉద్యమించాలి, లేకపోతే వాళ్ళు కులగణన చేయరు, రిజర్వేషన్లు పెంచరు అన్నప్పుడు అన్ని సంఘాలు కూడా గట్టిగా పోరాటం చేస్తే అక్టోబర్ 10th రోజు కులగణనకు సంబంధించినటువంటి జీవో ఇచ్చింది. ఏమైందండి ఫిబ్రవరి నుంచి అక్టోబర్ దాకా అంటే ఎన్ని నెలలు 8 months. అవును. అదే మీరు జూలైలో స్టార్ట్ చేస్తే మేము చేస్తే జూలైలో, అప్పటి నుంచి ఆగస్టు సెప్టెంబర్లో బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తే అక్టోబర్లో వచ్చింది. కులగణన అనేది వీళ్ళు నవంబర్లో చేసినారు. ఆ కులగణనలో కూడా అనేకమైన తప్పులు ఉన్నాయని మేము బయటకు చేస్తే మళ్ళీ ఫిబ్రవరిలో ఏదో నామమాత్రంగా వారం రోజులు మళ్ళీ రీసర్వే కూడా చేయించారు. సెకండ్ తర్వాత 42% సంబంధించి మొట్టమొదట వాళ్ళు అసెంబ్లీలో మార్చి 17th రోజు ఒక బిల్లు పాస్ చేశారు. సో 2 బిల్లులు పెట్టారు. 2 బిల్లులు క్లియర్ చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపించారు. అక్కడ వరకు ఓకే. కానీ కేంద్రం పైన ఎంత ప్రెషర్ పెట్టానో అంత ప్రెషర్ పెట్టాలి. ఇవాళ భారతదేశంలో 50% బీసీలకు, ఎస్సీలకు 18, ఎస్టీలకు 1%, అంటే ఎస్టీ జనాభా తక్కువ. అక్కడ 69%. 69% రిజర్వేషన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. సో తమిళనాడు ఎట్లా చేయించుకుంది? 9th షెడ్యూల్లో పెట్టించుకుంది కాబట్టి ఈ రోజు కూడా ప్రొటెక్షన్ పొందుతుంది, ఈ రోజు కూడా అమలవుతుంది. సో ఇక్కడ మేము ఏమన్నామంటే తమిళనాడు మోడల్ లాగా జయలలిత ఆ రోజు ముఖ్యమంత్రి, ఆమె ఏం చేసింది, 69% అంటే ఇది 9th షెడ్యూల్లో పెట్టితేనే నేను మళ్ళీ చెన్నైకి తిరిగి వస్తాను శపథం చేసి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉండి ప్రధానమంత్రిని ఒప్పించి ఆ రోజున్న రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మను ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టించుకోవచ్చు. మరి మీకు ఆ చిత్తశుద్ధి ఏదండి? ఏదో ఒక రోజు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి మాకు అయిపోయిందని. ఆమె ఒక 6 సార్లు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ డౌట్స్ ఉంటే క్లారిటీ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి పివి నరసింహారావు మీద ఇతరుల మీద ప్రెషర్ పెట్టి చేయించుకొచ్చింది. మీరు ఎన్నిసార్లు ఇక్కడ అఖిలపక్ష సమావేశాలు పెట్టారండి? అది పెట్టమంటే మాట్లాడకుండా మళ్ళీ తీసుకొచ్చేసి సెక్షన్ 285 ఎత్తేస్తాం, జీవో ఇస్తాం, ఆ జీవో నిలుస్తాయా? మరి అదే జరిగింది ఇప్పుడు హైకోర్టు. జీవోలు ఎలాగూ నిలవట్లేదు, కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్న పరిస్థితులు మనం సంవత్సరాల తరబడి చూస్తున్నాం సార్. మీరన్నట్లు ఈ కూర్పు అయితే సరిగా లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలలో కూడా కేవలం ఈ రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కూర్పు సరిగా లేదని ఇందాక మీరన్న మాటలే అంటున్నారు. సో ఆ ఆరోపణల్లో నిజం ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మనకి జయలలిత చేసిన ఆ స్టంట్లు ఏవైతే ఉన్నాయో నిజంగా సాధించుకోవాలంటే మన విషయంలో, తెలంగాణ విషయంలో అవి సాధ్యమయ్యే పని 100% సాధ్యమైంది. ఎట్లా అంటే ఇవాళ కాంగ్రెస్ కూటమికి, ఇండి కూటమికి లోక్సభలో 39 పార్టీల మద్దతు ఉంది, 235 మంది లోక్సభ సభ్యులు. ఇవాళ కూడా ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, వాళ్ళకు పూర్తి మెజార్టీ లేదు. ఆ రోజు పివి నరసింహారావుకి ఎట్లను వీరికి కూడా అట్లనే ఉంది. ఒకటి. 2, మూడవది ఏంటంటే అనునిత్యం సామాజిక న్యాయము 50% సీలింగ్ బద్దలు కొడతామని చెప్పే రాహుల్ గాంధీ మొన్న జరిగిన వర్షాకాల సమావేశాల్లో 30 రోజులు జరిగితే 3 నిమిషాలు కూడా ఈ విషయం మీద మాట్లాడలేడు ఆయన. మరి ఆయన చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? ఒకటి. రెండవది, రాష్ట్ర ప్రభుత్వము రాహుల్ గాంధీ గారిని అక్కడ ఏదో కేసులో ఇరికిచ్చారని రాష్ట్ర బంద్ ఇచ్చారు. మరి మా బీసీ బిల్లుకు అడ్డుపడుతున్నారని ఎందుకు రాష్ట్ర బంద్ ఇవ్వరండి? బీసీ బిల్లు అంత మీకు అవసరం లేదా? పనికిరానిలాగా అనిపిస్తుందా? నువ్వు కాళేశ్వరం రిపోర్టు మీద తక్షణమే అఖిలపక్షాన్ని పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తావు, మరి బీసీ బిల్లు మీద ఎందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయి? సో మేము అడిగేది అంటే రాష్ట్ర ప్రభుత్వం నటిస్తున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నట్ట. అందులో ఉండే మన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కావచ్చు, వీళ్ళకు ఉంది అంతర్గతంగా, వీళ్ళు నిజంగా కూడా రిజర్వేషన్ రావాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కానీ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి కానీ ఆ తర్వాత స్థాయిలో వాళ్ళు దీన్ని ఎట్లా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క పార్టీకి కూడా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళకి ఎవ్వరికి కూడా 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనే చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. కేవలం అందరూ నటిస్తున్నారు. ఈ నటించడంతో వాళ్ళు మనకి ఏది హాలీవుడ్లో ఉండే అవార్డు కూడా దక్కించుకోవచ్చు. అంత ఆస్కార్ అవార్డు దక్కించుకున్నంత స్థాయిలో నటన కొనసాగిస్తాం. ఈ ఆధిపత్య కుల సంఘాలకు ఎక్కువగా ఇస్తారా? ఈ బీసీ రిజర్వేషన్ అనేది బూచిగా చూపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనే వాళ్ళు పార్టీలు అవుతాయా, ఆధిపత్య కుల సంఘాలు ఎక్కువగా అవుతాయా? ఇప్పుడు ఆధిపత్య కుల సంఘాలు అంటే 3 కులాల ఆధిపత్య కులాలు ఉన్నాయి. వాళ్ళ కుల సంఘాలు ఉన్నాయి, ఎట్లా వాళ్ళ పార్టీలే కదా. ఇవాళ మనం తీసుకుంటే వెలుమలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఉంది, రెడ్డిలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్మాలకు సంబంధించి టీడీపీ పార్టీ ఉంది.
సో తెలంగాణలో వస్తే కొంత కమ్మలు అన్ని పార్టీలలో ఉండదు. ఇక బీజేపీ అంటే బీజేపీ బ్రాహ్మణ్స్, బనియాసు వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ ఆధిపత్య కులాలు. సో ఇవాళ ఆధిపత్య కులాలకు సంఘాలు ఉన్నాయి, ఇటు పార్టీలు ఉన్నాయి. ఇవాళ బీసీలకు ఎక్కడ ఉందండి పార్టీ? బీసీ వాదం గురించి మాట్లాడే ఒక్క పార్టీ కూడా లేదు ఈ రాష్ట్రంలో. అందుకనే కదా బీసీ వాదం ముందుకు పోతలేదు, బీసీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ సంగతి పక్కన పెడితే కులాలుగా ఎప్పటి నుంచో విడిపోయినాం సార్. మనలో ఐకమత్యం అనేది ఏకదాటిగా ఒక్క పర్సన్ ముందుండి నడిపితే అది సక్సెస్ అవుతుంది. తలొక మాట చెప్తే అయితే సక్సెస్ కాని పరిస్థితి. ఒక మేధావి వర్గం నేతతో నేను మాట్లాడుతున్నప్పుడు ఈ రిజర్వేషన్ అనేది ఇప్పుడున్న వాళ్ళ వల్ల సాధ్యం కాదు, అయితే గీతే చంద్రబాబు వల్ల సాధ్యమవుతుంది అని ఒక మాట అన్నారు. మీరేమంటారు? తప్పదు. ఎవరి వలన సాధ్యం కాదు, కేవలం ప్రజలతోటే సాధ్యమైంది. ప్రజా ఉద్యమాలను నిర్మిస్తేనే సాధ్యమైంది. ఈవెన్ జయలలిత బ్రాహ్మణ్ అయినా, నరసింహారావు పివి నరసింహారావు బ్రాహ్మణ్ అయినా, శంకర్ దయాళ్ శర్మ బ్రాహ్మణ్ అయినా, చేయించింది ఎవరు? ప్రజలు, తమిళనాడు ప్రజలు. వీళ్ళంతా కేవలం ఒక టూల్స్ మాత్రమే, నిమిత్త మాత్రులు అక్కడ. సో ప్రజల ఉద్యమాన్ని నిర్మిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళని కాదని ముందుకు పోలేదు. పోతే వాళ్లకు సమాధులే గతి కానీ ఇంకోటి ఏముండవు. అందుకనే ప్రజలను ఉద్యమం వైపు సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి అని నినాకమును ఏర్పాటు చేయడం జరిగింది. 24వ తారీఖు రోజు ఇందిరా పార్క్ వద్ద ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. అట్లాగే అంటే ఎవరెవరు నాయకులు పాల్గొంటారు? అందులో నేను, ఈశ్వరయ్య గారు, అదేవిధంగా విశారదన్ గారు, బాలరాజు గౌడ్, ఇంకా కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఆ రాజకీయ పార్టీలను కూడా రమ్మంటున్నాం. మేము ఆ రాజకీయ పార్టీల సమక్షంలోనే వాళ్ళను చేస్తున్న పనులను విమర్శిస్తాం. మీకు దమ్ముంటే రండి అని చెప్పినాం మేము వాళ్ళకు. సో మీరు ఎంతకాలం నటించి ప్రజల్ని మభ్యపెట్టి మీరు చేసేది ఉంటే చిత్తశుద్ధితో చేయండి, లేకుంటే లేదు. ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీ ఏం చెప్తుంది? రిజర్వేషన్లకి మేము వ్యతిరేకం అంటున్నది కదా సార్ బీజేపీ. మరి ఈడబ్ల్యూఎస్ ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు అడిగినారు? ఈ దేశంలో ఎవరన్నా ధర్నాలు చేశారా? ఎక్కడన్నా రాస్తా రోకులు జరిగినాయా? మరి ఎందుకు ఇచ్చారు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి తీసుకొచ్చాడు 91లో. తీసుకొస్తే ఇందిరా సహాని కేసులో, అంటే మండల్ కమిషన్ రిపోర్టును స్టడీ చేసినటువంటి ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం 9 మంది జడ్జిల ధర్మాసనం. ఆ 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు ఈడబ్ల్యూఎస్ చెల్లదని కొట్టేసింది. అది రాజ్యాంగ విరుద్ధం. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేసి అప్ టు 10% అనేటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వారం రోజులలో అమలు చేసింది. జనవరి 7th రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం, జనవరి 5 రోజు లోక్సభ, జనవరి 9th రోజు రాజ్యసభ, జనవరి 12th రోజు రాష్ట్రపతి ఆమోదం, జనవరి 14 రోజు గజెట్ పబ్లికేషన్, భారతదేశం మొత్తం ఆమోదం. నీకు అనుకుంటే వారం రోజులలో చేస్తావు. ఏ కోర్టు కూడా ఈ దేశంలో దానిపైన స్టే ఇవ్వలేదు. తర్వాత సుప్రీంకోర్టు కూడా సీనియర్ న్యాయమూర్తులు ఒప్పుకోకపోయినా జూనియర్ న్యాయమూర్తులు కేవలం 5గురిలో 2 తిరస్కరించిండ్రు, అది చెల్లదని. 3 జూనియర్ న్యాయమూర్తులు ఒప్పుకుంటే అది చట్టం దేశం అంతా అమలు చేస్తుంది. అంటే నువ్వు అనుకుంటే వారం రోజులలో చేయగలవు, కానీ బీసీలకు సంబంధించిన చట్టం వస్తే 6 నెలలైనా దాన్ని ముట్టవు. అది కాదు. అందుకనే బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని మేము చెప్తున్నాం. అట్లనే బీఆర్ఎస్ కూడా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళ పీరియడ్లోనే లోకల్ బాడీ ఎలక్షన్లో 34% రిజర్వేషన్ 23%కి వచ్చింది. అవును, వాళ్ళు అసలు 34% చేద్దామన్నటువంటి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త కూస్తో కులగన్న జరిపి ఒక డెడికేటెడ్ కమిషన్ పెట్టి ఒక 9th షెడ్యూల్ పెట్టాలని కొంత ప్రయత్నం జరిగింది. ఎంత కూడా ఈరోజు బీసీ సంఘాలు యాక్టివ్గా ఉండడంతో జరిగింది. నేనేం వాళ్ళకి రేట్ చేయదలుచుకోలేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఆ ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేయలేదు కదా. ఆ రోజు జిహెచ్ఎంసీలో 9% మాత్రమే ఎస్సీ ఎస్టీలు, 8% ఎస్సీ ఎస్టీ, ఒకటి. అంటే 50%లో 9 పోతే 41% బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నా వీళ్ళు ఇవ్వలేదు. 33% ఇచ్చింది. సో ఆయన మెంటాలిటీ ఏంటో నేను చెప్తున్నాను. వాళ్ళకి ఇవ్వకూడదని ఆలోచన. ఇప్పటికి కూడా 42% మీద వాళ్ళ పాలసీ ఏంటనేది వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ అధినాయకులు మాట్లాడలేదు. కులగణనలు కూడా పార్టిసిపేట్ కాలేదు. కాబట్టి తెలుస్తుంది వాళ్ళకు బీసీలకు పరా ఎగనిష్ట అనేది. కాబట్టి ప్రజలు గమనిస్తారు. ఈ విషయాలని ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము జిల్లాల యాత్ర కూడా చేపడుతున్నాం. రాబోయే కాలంలో ప్రజల్లో కొంత ఈ విషయాలపైన అవగాహన కల్పించి, చైతన్యపరిచి, సంఘటితపరిచి పోరాటం చేయాలనేది మా ఉద్దేశం. బీఆర్ఎస్కి
అవుట్ అండ్ రైట్ ఇవ్వొద్దు అనే ఉద్దేశం ఉండటం మనకు ప్రస్ఫుటంగా కనిపించింది. అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఏదో ఒక కనీసం ప్రయత్నమైనా పైకైనా కనిపించిన అవకాశం మనం చూస్తున్నామని చెప్పినారు. కానీ ఈ ముస్లిం తోక ఏదైతే తగిలించిండ్రో అందులోనే తొండమంత అర్థం ఉంది అని అంటున్నారు. తప్పది. వీళ్ళకు అసలు ముస్లిం పదాన్ని వాడి అనవసరంగా వీళ్ళు ఓకే. ఏంటంటే వాళ్ళ అజ్ఞానాన్ని బయటపెట్టు. ఉమ్, ఇప్పుడు ముస్లిమ్స్ అనే దాంట్లో 1970లో అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ అని ఒకటి ఉంది. మనం దాని మీదనే మనం బీసీ ఆ. రిజర్వేషన్ ఇక్కడ అమలు చేస్తున్నాం. ఓకే. అందులో 6 కులాలు ఉన్నాయి ఉమ్, అనంతరామన్ రిపోర్ట్లో. అంటే బీసీ ఏ కులాలలో 2 ఉన్నాయి, మేథర్ అండ్ ఫకీర్ అని. ఉమ్, బీసీబీ కులాల్లో దూదే కుల, పింజారి, నూర్ బాషా, ఓకే. ఇంకొక 4 కులాలు 6 కులాలు ఉన్నాయి. ఆ, తర్వాత పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత 2007లో 14 కులాలను తీసుకొచ్చి మళ్ళీ బీసీఏ కేటగిరీ బీసీఈ కేటగిరీగా చేసి 4% రిజర్వేషన్ ఇచ్చిండు. ఆ 2007 చట్టాన్ని హైకోర్టులో వేస్తే ఉమ్, హైకోర్టు కొట్టేసింది అది 2010లో ఇవి చెల్లవని. ఓకే. తర్వాత 2010లో రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్లో సుప్రీంకోర్టులో వేస్తే, జూలైలో సుప్రీంకోర్టులో వేస్తే, డిసెంబర్లో ఆ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే ఈ హైకోర్టు ఆర్డర్ను కొట్టేయలే, స్టే ఇవ్వలే, ఉమ్, సస్పెండ్ చేయలే. ఉమ్, కానీ 4% టెంపరీగా కంటిన్యూ చేయండి, ఇది ఫైనల్గా వచ్చేంత వరకు అన్నది. అట్లా ఉంటుందా సార్? సొంత ఇచ్చాను. నిర్ణయాలు అంతే వాళ్ళు ఇచ్చారు, సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఇక దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిందే. ఓకే. దెర్ ఇస్ నో అప్పీల్ ఆన్ ఓకే. దట్. సో 4% ఇవాళ అమలవుతుంది టెంపరీగా. ఉమ్, కాబట్టి వాళ్ళకు 4% కంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు ఉమ్, ఈ రోజు కూడా. ఓకే. ఏదైనా ఉంటే కూడా నువ్వు 4%కి లిమిట్ కావాలి, బికాస్ సుప్రీంకోర్టు ఆర్డర్ టెంపరీగా ఆర్డర్, అది కూడా ఉమ్, ఆ 4% కంటిన్యూ కావాలి. కాబట్టి ఇప్పుడు నీకు వీళ్ళకి 10% వస్తుంది, 10% జనాభా ఉందని వీళ్ళు లేనిపోయిన అసత్య ప్రచారాలు చేస్తున్నారు కదా. ఉమ్, 4% కంటే మించి వచ్చే అవకాశమే లేదు. ఓకే. ఒకవేళ 4% కంటే ఎక్కిస్తే సుప్రీంకోర్టే మళ్ళీ కొట్టేస్తుంది. ఓకే. అదొకటి. ఆ, రెండవది ఏమంటున్నామంటే, మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు బీసీలలో లేరా? ఉమ్, గుజరాత్లోనే ప్రధానమంత్రి మోడీ అవును. చాలా కులాలను ఓబీసీలో కలిపిండు, అవును. ముస్లిం కులాలను. అట్లాగే మీరు వాళ్ళు పాలిస్తున్న అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళు మరి కొత్తగా చేసినట్టు ముస్లింలకు బీసీలలో ఎట్లని అంటారు. మూడోది మండల్ కమిషన్. మండల్ కమిషన్ 52% బీసీ లెక్కలు తీస్తే 52% బీసీ జనాభా అన్నది లెక్కించింది. 52%లో 8.4 ముస్లింలు. ఓకే. సో హిందూ బీసీలు 43.7, ముస్లిం బీసీలు 8.4, మొత్తం కలిపి 52.10. దాన్ని 52%గా చూస్తాం మనం. ఓకే. అది. సో అనవసరమైన గందరగోళం సృష్టించి అనవసరంగా వీళ్ళు గందరగోళం సృష్టిస్తారు. మేము 4వ పాయింట్ ఏం చెప్తామంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మీరు తెచ్చింది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ముస్లింలు అర్హులు కారని మీరు రాసినలా ఇప్పుడు వాళ్ళు దాన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాళ్ళు వాడుకుంటున్నారు కదా, అవును. జనరల్ కేటగిరీ కింద ఉన్న వాళ్ళు. దాని గురించి మరి దాని గురించి ఎందుకు మాట్లాడు? ఇప్పుడు 18 కులాలే ఇక్కడ తెలంగాణలో బీసీలో ఉన్నాయి. ఓకే. మరి ముస్లింలలో కూడా దాదాపు 50 కులాలు ఉన్నాయి. ఉమ్, మరి 18 కులాలు 19 కులాలు ఉన్నాయి. 19 కులాలు మైనస్ 54 కులాలు, ఎన్ని కులాలు ఉన్నాయి? మరి వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్లోకి వచ్చింది కదా. అవును. మరి లేదని ఎట్లా మాట్లాడుతాను? ఓకే. సో మీరు చేసే పనులు ఒకటి, చెప్పే మాటలు ఒకటి, ప్రజలను కన్ఫ్యూజన్ చేసి మీకు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం లేదు కాబట్టే ఇవన్నీ మోకాలు అడ్డం పెట్టి రకరకాల విషయాలు చెప్తూ ఉన్నారు. సార్, మీ అభిప్రాయం ప్రకారం ఉన్న 19 కులాలకి ఎంత రిజర్వేషన్ అయితే కరెక్ట్ సార్? ఇప్పుడు మేమేమంటున్నామంటే మా జనాభా దామాషా ప్రకారం మాకు ఆ 14 కులాలకు సంబంధించి 5 కులాలు మొదటి నుంచి 6 ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకేమైంది ఫకీర్ కులం లేదు లిస్టులో ఓకే. తీసేసి, అంటే అది ఆంధ్రాకు పోయిందో మరి ఏదో మొత్తానికి, ఓకే. లేదా 14లో కలిసిందో తెలియదు. ఆ, సో ఇప్పుడు ఉన్నది ఒక కులమే బీసీఏలో మేతర్, ఉమ్, 1 + 14 15. ఈ 14 కులాలకు సంబంధించి అంటే 4 కులాలు బీసీబీలో ఉన్నాయి, ఓకే. అంటే 5 కులాలు. ఇక బీసీఈలో ఉన్నటువంటి 14 కులాల భవిష్యత్తు ఇంకా సస్పెండ్ లో ఉన్నది, ఓకే. వేలాడుతుంది సుప్రీంకోర్టు. ఓకే. రేపు ఏ టైంలో అయినా సుప్రీంకోర్టు కొట్టేయచ్చు. ఓకే. కాబట్టి వాళ్ళకి ఇంకా ఏ శాతం గత్యంతరం ఉంటుంది? వాళ్ళ ఏం లేదు. జనాభా ఎంత? 4 అవును. లక్షలు లేరు. ఈ మొత్తం 5 కులాలు కలిపి 5 లక్షలు లేరు. ఉమ్, అట్లాంటప్పుడు ఏ శాతం అయింది వాళ్ళకు? అవును. మరి కాబట్టి దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మొదలు మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ వాళ్ళు మొదలు సుప్రీంకోర్టులో ఇంప్లీట్ కండి. ఆ 14% రిజర్వేషన్ టెంపరీగా మీద కొనసాగుతుంది, దాన్ని ఏదో ఒకటి తేల్చండి అని పిటిషన్ వేయండి. ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా తేలిపోద్ది కదా. ఏ పోరాటాలు చేసినా మనం ఇక్కడ కేంద్రాన్ని అయితే ఒప్పించగలగాలి అల్టిమేట్గా. ఆ
మీకు ఆ హోప్ ఉందా సార్? ఇప్పుడు ప్రజా ఉద్యమాలే ఎవరినైనా నడిపిస్తాయి. బీజేపీకి సంబంధించి ఉమ్, మేము కులగణన చేయమని చెప్పేసి వాళ్ళు ఘంటాపథంగా చెప్పిండ్రు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉమ్, మహారాష్ట్ర వర్సెస్ ఉమ్, యూనియన్ ఆఫ్ ఇండియా కేసులు ఓకే. వేస్తే వాళ్ళు ఇవాళ కులగణన చేస్తామని ఎదురు చెప్తున్నారండి. ఆ, ఇవాళ వాళ్ళు పాలసీ తీసుకున్నారు కదా, ఎట్లా అవును. మారిండ్రు వాళ్ళు? ఉమ్, అన్ని రాష్ట్రాలలో నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇవాళ బీసీలు సంఘటితమైనలు పోరాటానికి సడిగా ఉన్నారు. కులగణన చేయకపోతే మనం మళ్ళీ రేపు తెల్లారి బీసీ ద్రోహులుగా మిగిలిపోతామని కులగణన చేస్తామని ప్రకటించారు. ఇట్లని ఓకే. ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఉద్యమాలు పుట్టుకొస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సరి చేసుకుంటారు. రిజర్వేషన్ల సాధన సమితి ఈ దిశగా అడుగులు వేస్తుంది. సో 24వ తారీఖు నాయకులు ప్లస్ అన్ని పార్టీలను కూడా మీరు ఆశ్రయించబోతున్నారు. పిలుస్తుంది. సో దాన్ని బట్టి చాలా కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా సార్? ఎవరు మనతో నడుస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ క్లారిటీ ఉంది. ఏ రాజకీయ పార్టీకి కూడా బీసీలకు 42% ఇవ్వాలని లేదు. అయినా వాళ్ళని సెన్సిటైజ్ చేయాలని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మాకు అప్రోచ్ తెలుసు అవ్వాలనుకుంటున్నారు. 3 పార్టీలుగా కూడా ఇంట్రెస్ట్ లేదు. ఉమ్, కాబట్టి వాళ్ళని కూడా కొంత ఇందులో ఇమ్మర్స్ చేద్దామని తీసుకొస్తున్నాం. సో సో చూద్దాం ఎంతవరకు వాళ్ళు సహకరిస్తారు. ఇవాళ మెయిన్గా ఏంటంటే బాల్ అనేది కేంద్రం కోర్టులో ఉంది. కేంద్రం అనుకుంటే వారం రోజుల ఇష్యూ. ఇప్పుడు మళ్ళీ మనకు శీతాకాల సమావేశాలు అవును. డిసెంబర్లో స్టార్ట్ అవుతున్నాయి. ఉమ్, ఎట్లీస్ట్ ఆ శీతాకాల సమావేశాలలో నవంబర్ డిసెంబర్లో జరుగుతుంటాయి. ఈ మళ్ళా బీసీ ఈ రిజర్వేషన్ ఇష్యూను రాహుల్ గాంధీ కొంత పార్లమెంట్లో లోక్సభలో చర్చగా తీసుకొచ్చి పార్లమెంట్ను స్తంభింపజేస్తే ఉమ్, ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఆలోచన వస్తుంది. ఓకే. లేదా బీజేపీ వాళ్ళ కింది లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రేపు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇట్లా బీసీలకు అవును. ఎగనెస్ట్ అయితే వాళ్ళకు ఎట్లా ఓట్లు పడతాయి ఇక్కడ? అవును. కాబట్టి వాళ్ళు తిరిగి ఆలోచించుకొని 9th షెడ్యూల్ కొరకు పెట్టగలిగితే అంతకంటే గొప్ప విశేషం లేదు. కానీ ఒకటి నేను చెప్పేది, ప్రజా ఉద్యమాలు ఉంటే ఏ గవర్నమెంట్ అయినా ఎవడైనా దిగిరాక తప్పదు. 100% ప్రజల అభిప్రాయాన్ని మన్నించి చేయక తప్పదు. ప్రజలు నమ్మాలంటేనే బీసీలు, బీసీ ప్రజలందరూ ఇప్పుడున్న నాయకులను నమ్మాలంటేనే మన కొత్త నాయకులు, ఇప్పుడు కొత్తగా వస్తున్న బీసీ నాయకులు, ఎక్కువ సార్లు బీసీ వాదం ఎత్తుకుంటున్నట్లు కనబడుతున్న నాయకులందరూ కూడా తలో మాట చెప్తున్న పరిస్థితి. అందుకే అన్నాను, కులాలుగా విడిపోయిన మనలో ఐకమత్యం సాధ్యమా? దాన్ని పట్టుకొని జనాలు ముందుకొచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పుడు బీసీలలో ఈరోజు 130 కులాలు రాష్ట్రంలో గుర్తించబడ్డ కులాలు. ఉమ్, సో అందులో మేమేమంటున్నామంటే ప్రధానమైన కులాలు ఒక 5-6 కులాలే. మిగతా జనాభా ఉమ్, నామినల్ జనాభా పేరుకు 130. కొన్ని కులాల జనాభా 2000 కూడా ఉన్నాయి. ఓ 2000 కూడా ఉన్నాయి. ఉమ్, సో మనం ఏమంటున్నామంటే మేజర్ కులాలు ఒక 10-15 కులాలు ఉంటాయి. ఒకటి సరే అన్ని కులాలను కలుపుకోవాలి. మేము కూడా ఏమంటున్నామంటే 42%లో కూడా ఈ వెనుకబడ్డ మన ఏదైతే డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నాయో, ఓకే. అర్ధ జాతులు. సంచార జాతులు, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వమన్నాం. ఇప్పటి వరకు వాళ్ళు పంచాయతీ గడప కూడా దొప్పలేదు. ఓకే. సో వాళ్ళకు కూడా సబ్ కేటగిరీ చేసి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్తున్నాం. అదొకటి. సో బీసీలలో ఎందుకు ఐకమత్యం లేదంటే అవన్నీ ఒక్క ఆర్థిక స్థాయిలో లేవు, సామాజిక స్థాయి కూడా ఒక తీరుగా లేదు. కానీ బీసీలు కామన్ ఇష్యూస్ మీద కలవచ్చు. ఇప్పుడు కామన్ ఇష్యూ ఏంది? కులగణన అందరం పోరాడినా. కులగణన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అట్లనే 42% జీవో ఇచ్చింది. ఇవాళ సంఘాలు కామన్ ఇష్యూస్ మీద కలిసి పోరాటం చేస్తే మనకేమవుతుందంటే డెఫినెట్గా కేంద్రం కానీ రాష్ట్రం కానీ దిగొస్తుంది ఒకటి. అయితే ఇవాళ బీసీ సంఘాలలో కూడా మీరు అన్నట్టు ఏంటంటే రకరకాల పద్ధతులు. కొంతమంది పార్టీలతో ముడిపడి ఉన్నారు ముఖ్యంగా ఎక్కువ మటుకు పార్టీలతో ముడిపడి ఉన్నారు. ఒకటి పార్టీలో వదిలిపెట్టి పార్టీలో వస్తారా ఉండి సార్? వాళ్ళ పార్టీ రాగం ఎత్తుకుంటారు, బయటకు వచ్చి బీసీ రాగం ఎత్తుకుంటారు. సో అది ఎట్లా సక్సెస్ అవుతుందండి? నీకు చిత్తశుద్ధి ఉంటే పార్టీలో పోరాటం చేయాలి, బీసీ రాగం మీద పార్టీలకు రాజీనామా చేసి బయటకు రావాలి. అప్పుడు వచ్చి బీసీ ఉద్యమం పడితే బీసీలు కూడా నమ్ముతారు. సో ఇవాళ మాకేమి ఆశించి ఈ ఉద్యమంలో రాలేదు, కేవలం బీసీల కొరకు వచ్చినాం. కాబట్టి ఇవాళ మేము ఉన్నట్టుగా నిజాయితీగా చెప్తున్నాం. ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. సో మీకు ఎట్లా న్యాయం చేస్తున్నారో అందరూ కలిసి, అటు రాజకీయ పార్టీలు కానీ ఇప్పుడు ఇక్కడ సోకాల్డ్ మీరన్న బీసీ సంఘ నాయకులు కూడా కావచ్చు, ఏ విధమైనటువంటి ప్రవర్తన వల్ల బీసీ ఉద్యమం లేవకుండా పోతుంది, బీసీ ఉద్యమం నష్టపోతుంది అనేది తెలియజేస్తూనే మా పంతాలో మేము పోతున్నాం. సో లెటస్ ఏం జరుగుతుంది. మేము కూడా ప్రజల్ని చైతన్యవంతపరుస్తాం, ప్రజల్లోకి పోతాం, ప్రజల్ని చైతన్యం చేసి పోరాటాలకు సంసిద్ధం చేస్తాం. అవసరమైతే భవిష్యత్తులో రాజకీయ పార్టీగా కూడా అవతరించవచ్చు.
ఏ పార్టీతో సంబంధం లేకుండా మీ ఎజెండా, మీ అడుగులు ఉన్నాయి కాబట్టే ఎవరిని అడిగినా ఇప్పుడు ప్రముఖంగా మీ పేరు వినిపిస్తోంది సార్. పార్టీలను వదిలిపెట్టి రాని నాయకులు ఉన్నంత వరకు కూడా ఈ పోరాటంలో ఒక గట్టిదనం, ఒక గొప్పతనం అయితే ఈ పోరాటానికి రాదు అని నా అభిప్రాయం. మీరేం చెప్తారు? See, కొంత మనం పోరాటం ఉధృతమైన కొద్దీ వాళ్ళే ఆలోచిస్తారు. భవిష్యత్తు కొరకు స్ట్రాంగ్ ఖచ్చితంగా అవుతున్నప్పుడు ప్రజలు ఇటువైపు మన వైపు చూస్తున్నప్పుడు మనం ఉద్యమాన్ని ఉధృతం చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే, లేకపోతే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. అవును. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు ఒకటి. సో రెండోది ఏంటంటే ప్రజా ఉద్యమాలు ఇప్పుడు మీరు చూసినారు తెలంగాణ ఎట్లా వచ్చిందండి? కేవలం ఇద్దరు పార్లమెంట్ అవును. సభ్యులు ఆ అవును రోజు కేసీఆర్, విజయశాంతి తప్ప ఇంకా లేవు. వాళ్ళు ఇద్దరు సభ్యులు కలిసి సార్. అవును. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు. ఎట్లా వచ్చింది? ప్రజా ఉద్యమం. అంతే. ప్రజలు ఉద్యమించిండ్రు కాబట్టి కేంద్రం కదిలి రాక తప్పలేదు. సో ఇవాళ కూడా బీసీ ఉద్యమం ఆ స్థాయిలో మనం తీసుకుపోగలిగితే అందరు ఇక్కడికే వస్తారు. కేంద్రం కూడా కదిలి వస్తుంది. 100% సాధించుకోగలం. ఆ నమ్మకం మాకు. నమ్మకం ఉంది అంటున్నారు. సో నెక్స్ట్ ఎన్నికల్లో మీ లక్ష్యం, నెక్స్ట్ ఎన్నికల వరకు మీరు పెట్టుకున్న గోల్ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల వరకు మా గోల్ ఏంటంటే ఈ 42% పైన ఉద్యమిస్తాం. ఒక 42% కాదు, బీసీలకు సంబంధించిన అనేకమైన సమస్యలు ఉన్నాయి. సో మేము ముఖ్యంగా పోరాడేది ఏంటంటే 42% అనేది ఈ అనేకమైన సమస్యలు ఒక ప్రధానమైన సమస్య, దీనికి లీడ్ సమస్యగా తీసుకున్నాం. కానీ మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మాకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు ఎస్సీ ఎస్టీల లాగా. కాబట్టి చట్టసభల్లో కూడా బీసీలకు ఎస్సీ ఎస్టీల లాగా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఒకటి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం. మా మహిళలకు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లులో 1/3 రిజర్వేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఏదైతే బీసీలలో ఉన్నాయో వాళ్ళ కొరకు ఈడబ్ల్యూఎస్ లాగా వీళ్ళకు కూడా ఒక సెపరేట్ 10% రిజర్వేషన్ ఇవ్వాలి. కేంద్రం 50% సీలింగ్ ఏదైతే కోర్టులు పెట్టినాయో రాజ్యాంగ సవరణ చేసి ఆ సీలింగ్లను 50% తీసేయాలి. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి సబ్ ప్లాన్స్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సబ్ ప్లాన్ తయారు చేసి బడ్జెట్ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసిందో సంవత్సరానికి 20,000 కోట్లు వీరికి కేటాయించి ఖర్చు చేయాలి. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి కొన్ని రక్షణ చట్టాలు ఉండాలి. బీసీలకు సంబంధించి ఉద్యోగాలలో ప్రమోషన్లలో కూడా వీళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. న్యాయ వ్యవస్థలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. తర్వాత వ్యాపార రంగంలో కూడా బీసీలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ఎంఎస్ఎంఈ పాలసీలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇట్లా రకరకాల డిమాండ్లతో మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. సో వాళ్ళను కూడా చైతన్యవంతపరుస్తాం. సో వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఈరోజు వ్యాపార రంగంలో ఎక్కడ చూసినా ఆర్థిక రంగంలో వాళ్ళు తప్ప ఆధిపత్య కులాలు తప్ప ఇంకో లేరు. ఎందుకు వాళ్ళంతా ఆధిపత్య కులాల వాళ్ళు వ్యాపార రంగంలో చలాయిస్తున్నారు? వాళ్ళకు రాజకీయ అధికారం చేతిలో ఉంది కాబట్టి ఈ రెండు కుమ్ముకైపోయి ఇవాళ ఏ రంగంలో చూసినా వాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళే. ఏది చేసినా కానీ మనం చూస్తే 10 ఏళ్ల కిందట ఈ రాష్ట్రంలో మెగా ఇన్ఫ్రా ఎక్కడండి? ఇవాళ ఏ స్థాయిలోకి వెళ్ళింది? ఎట్లా పోయినారు వాళ్ళు? సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ రాష్ట్రంలో 18 మంది $1 మిలియన్ సంపద ఉన్న వాళ్ళు ఉన్నారు. బిలియన్ డాలర్స్. సో 18 మందికి 18 మంది ఓసీఏ. దేశంలో సుమారు ఒక 300 మంది ఉన్నారు. అందులో 18 మంది హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో మొత్తం ఆధిపత్య కులాలు. మరి బీసీ ఎస్సీ ఎస్టీలు ఏం చేయాలి? ఈ దేశంలో వాళ్ళను మోయడానికి వీళ్ళు పుట్టారా? ఇవాళ తమిళనాడు ఉంది. తమిళనాడులో బీసీల రాజ్యం ఉంది కాబట్టి ఇవాళ ఎస్సీఎల్ నాడార్ ఉన్నాడు, శివరాజు నాడార్, ఆయన కూతురు ఉంది. ఇవాళ భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ, ఆమె ఎవరు? బీసీ కదా అక్కడ. మరి ఆమె ఎట్లా కాగలిగింది? ఆడ బీసీ పాలసీలు వాళ్ళని బీసీలను ఎంకరేజ్ చేసినాయి కాబట్టి వాళ్ళు అక్కడ కాగలిగింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు కదా. బీసీలకు రాజ్యాధికారం అనేది చాలా తప్పకుండా ఉండాల్సిన అంశమైనప్పుడు నాయకుడు ఎవరవుతారు సార్? ఎట్లా ఎవరు ప్రజలలో మన్నన పొంది ప్రజల కొరకు కష్టపడ్డోళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు అవుతారు. ఎవరిది వాడు సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేసుకుంటే కాడు. సో ఒక నాయకుడు మీద డిపెండ్ కాకూడదు. ఏ ఉద్యమమైనా ఒక సైద్ధాంతిక పునాది మీద నిర్మించబడాలి. మా సైద్ధాంతిక పునాది ఏంటంటే ఇస్సా ఇజ్జత్ హుకుమ, అంటే బాట ఆత్మగౌరవం, బాట ఆత్మగౌరవం, అధికారం. సో ఈ మధ్యకాలంలో నేను నా పుస్తకం కూడా రాశాను, రిలీజ్ కూడా చేశాను. సో ఒక సైద్ధాంతిక పునాదుల మీద ఉద్యమం నిర్మించబడాలి. వ్యక్తి పేరు మీద నిర్మించబడ్డది అనుకో, వ్యక్తి పోగానే ఉద్యమం కొలాప్స్ అయిపోతుంది. సో అట్లా కాకుండా ఇవాళ తమిళనాడులో పెరియారు తన ఆత్మగౌరవ ఉద్యమంతో ద్రావిడ ఉద్యమం నడిపింది కాబట్టి ఈ రోజు కూడా తమిళనాడులో మీకు వాళ్ళ బీసీ వాదం వినిపిస్తుంది. సో ఎవరు కూర్చున్నా సరే
ముఖ్యమంత్రి స్థానంలో ఆ సిద్ధాంతాన్ని వదలలేడు. అందుకే జయలలిత కూడా ఉమ్, వదలలే. ఇవాళ బీహార్ కానీ యూపీ కానీ పోతే కూడా అక్కడ అవును. సోషలిస్ట్ సిద్ధాంతం. అవును. మనకు అక్కడ రామ్ మనోహర్ లోహియా కానీ జయప్రకాష్ నారాయణ వాళ్ళ సిద్ధాంతాల ప్రభావంతో బీసీలు అక్కడ ముఖ్యమంత్రిగా అయింది. యూపీకి పోతే ముఖ్యంగా మండల్ కమిషన్ పైన మండల్ ఇన్ఫ్లుయెన్స్తో యూపీలో ములాయం సింగ్ యాదవ్ ఉమ్, అధికారంలోకి వచ్చారు. అవును. సో ఈరోజు అట్లాంటి ఒక సైద్ధాంతిక పునాది కావాలని మేము కూడా ఈ ఇస్సాయిజత్ హుకుమత్ చేసినాం. సో రాబోయే కాలంలో ప్రజల్లోకి అది తీసుకెళ్ళాలి, అది మా ఉద్దేశం. గ్రేట్ సార్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా అయితే టార్చ్ బేరర్గా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు వినిపిస్తుందో, ఆ తర్వాత కోదండరామ్ సార్ పేరు వినిపిస్తుందో, అట్లనే బీసీ నినాదం గూర్చి, బీసీ వాదం గూర్చి, బీసీ రాజ్య అధికారం గూర్చి ఎక్కడ మాట్లాడినా ఏ పార్టీలతో సంబంధం లేదు కాబట్టి నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా మీ పేరు ఇంత స్ట్రాంగ్గా వినిపిస్తుందని. బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ద్వారా అక్టోబర్ 24న జరగబోయే మీ సభ ఏదైతే ఉందో గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. మీరు ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉందో అదందరికీ ఒక మేల్కొల్పులాగా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మా పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నాను సార్. మంచి విషయాలు చెప్పినారు బీసీ రిజర్వేషన్కి సంబంధించి. కష్టపడితే అది అసాధ్యమైతే కాదు, కాకపోతే మన పోరాటమే మిగిలి ఉంది. సో చేయాలి పోరాటం. మీకు దీనికి సంబంధించి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు ఈ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీ విషయస్ కూడా థ్యాంక్ యూ.